హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, నా మిషన్ గురించి ఒక వీడియో చేయండి అక్క, మీ మిషన్ గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు కదా. అందుకని మీకు అయితే నా మిషన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి చూపించేయమ్మా. మిషన్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. బల్ల కూడా ఇలా పెద్దగా వస్తుంది అనమాట. నా మిషన్ అయితే ఉషా S2 ఇండస్ట్రియల్ మిషన్ అనమాట. ఇదండి నా మిషన్ మోడల్. మొత్తం మనకి జాక్ మిషన్ అది ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే, అలాగే వర్క్ చేస్తుంది. ఫాస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. మనకి ఇంకా నేను ఇక్కడ ఆన్ చేయలేదు. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ వస్తాయి, అలాగే ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదిగో స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ని ఆన్ చేసుకుంటే అదిగో లైట్ ఆన్ అయింది. అలాగే ఇక్కడ నెంబర్స్ కూడా వచ్చాయి కదా. స్టార్టింగ్ ఇక్కడ 0 ఉంది కదా, మనకి ఇక్కడ ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు అనమాట. మన ఇష్టం. మనకి స్టార్టింగ్ చూడండి 500, ఎండింగ్ వచ్చి 3700. నేను 3300 వాడుతున్నానండి. ఈ స్పీడ్లో నేనైతే మిషన్ని రన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగైతే నాకు బ్లౌజ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అంటే స్పీడ్ పెట్టుకున్నాం కదా అని బ్లౌజ్ దాని అంతటా అది అయిపోదులేండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి మనం ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి రఫ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మనకి సూది కిందకు ఉంది కదా, సారీ ఇప్పుడు పైకి ఉందా, కిందకి కావాలి అనుకుంటే ఈ బటన్ ఉంది కదండి, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కిందకి వెళ్తుంది. మళ్ళీ పైకి కావాలంటే దీన్ని ప్రెస్ చేసుకుంటే పైకి వస్తుంది. అలాగే పాదం కూడా ఈ మిషన్కి ఇది రాలేదండి, ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈ మిషన్కి పాదం వేరేగా ఉంది. ఇదిగో ఇది ఈ మిషన్ పాదం అన్నమాట. మాకు ఈ మిషన్కి అయితే ఇది ఇచ్చారు. కానీ ఇదైతే ఓన్లీ నార్మల్ కుట్టు ఒక్కటే పడుతుందండి. అంటే నార్మల్గా కుట్టడానికి అయితే ఇది పనిచేస్తుంది. నేను తీసుకున్న ఈ పాదం అయితే మాత్రం అటు ఇటు కూడా మనకి థ్రెడ్ పైపింగ్లు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో అందుకని నేను ఆ మిషన్కి ఆ పాదాన్ని అలా సెట్ చేసి వదిలేసాను అనమాట. బ్యాక్ సైడ్ ఇవి 2 ఇచ్చారు కదా, ఇవి మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో వాళ్ళు టైలరింగ్ చేస్తారు కదండి, వాళ్ళు కుట్టేటప్పుడు పెద్ద పెద్ద బండిల్స్ పెడతారు కదా, దానికోసం ఇవి ఇచ్చారు. కానీ మన దగ్గర అలాంటివి ఉండవు కదా, అందుకని నేను దారం ఒకటే యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం బాపిన్లోకి దారం ఇందులో ఎలా ఎక్కించుకోవాలి అనేది చూద్దామండి. అంటే నార్మల్ మిషన్ కనుక్కోండి, ఈ సైడ్ని మనకి వస్తుంది కదా, దీనికి ఈ పైన ఇది ఉంది చూసారా, ఇలా అనమాట. దానికి బాపిన్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ దారం పెట్టుకుని ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదండి, స్ప్రింగ్కి ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా చుట్టి ఒకసారి దీన్ని క్లోజ్ చేసేసుకుని వదిలేస్తే దారం ఎక్కేస్తుంది అన్నమాట. అయిపోయింది. ఇది కటింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడే మనకి సిజర్ కూడా ఉంటుంది. మనకి ఇంతవరకే కావాలి థ్రెడ్ దారం అనుకోండి. అప్పుడు మనం కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసారా కట్టర్ ఉంది చిన్నది, దాన్ని ఇలా అంటే కట్ అయిపోద్ది అనమాట. ఇది మనకి మామూలుగా ఇక్కడ చూపించమ్మా. మనకి నార్మల్గా ఈ పాదాన్ని పైకి కిందకి దింపుకోవడానికి ఇదిగో మరి దగ్గరికి పెట్టుకో, ఇది పక్కన ఇలా ఉంటుంది కదా, చూసారు కదా, సేమ్ పైకి కిందకి దింపుకోవడానికి మనకి నార్మల్ మిషన్కి ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకోనండి కిందన ఇక్కడ కూడా చూపించమ్మా, ఇది ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే పాదం అనేది కొంచెం పైకి లెగుస్తుంది. చూసారు కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసినా చాలన్నమాట. ఇది మనం కుట్టేటప్పుడు దీన్ని బాగా యూజ్ చేస్తామండి. మామూలుగా మనకి పాదం పైకే ఉంచుకోవాలి అంటే మాత్రం ఇది వాడుకుంటాం. అలాగే ఇప్పుడు బాపిన్ బుట్ట అనేది కిందన మనకి నార్మల్ మిషన్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. చూసారు కదా, సేమ్ మనకి నార్మల్ మిషన్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బుట్ట బాపిన్ అంతా నార్మలే. కుట్టు కూడా మనకి రకరకాల కుట్లు ఏమీ పడవండి, జస్ట్ మనకి నార్మల్ మిషన్ మీద ఏ కుట్టు అయితే పడుతుందో అలాగే పడుతుంది అన్నమాట. ఇప్పుడు సూదులకు దారం కూడా నేను ఎలా ఎక్కిస్తానో చూపిస్తాను. ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కదా హోల్స్, ఫస్ట్ పై దాంట్లోంచి తీసి తర్వాత సెకండ్ దాంట్లోంచి తీసాను. తర్వాత ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి.
అది. తర్వాత ఈ పైన ఈ హోల్లో నుంచి ఎక్కించుకోవాలి. తర్వాత సైడ్ హుక్ ఉంది కదా, ఇది అంతేనండి. చాలా ఈజీ అన్నమాట, పెద్ద టైం ఏమీ పట్టేది మనకి. సూదిలో దారం ఎక్కించడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. అలాగే మనకి బాపిన్లో దారం ఎక్కించుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కుట్టు కూడా ఎలా పడుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ ఇది రఫ్ తీస్తాం కదా, ఆ రఫ్ కోసం చూసారా, ఇదిగో రైట్ సైడ్ మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట కుట్టేటప్పుడు. ఫాస్ట్గా అయినా కుట్టేసుకోవచ్చు. రఫ్ తీసుకోవడానికి ఇది యూస్ చేసుకుంటాం ఎండింగ్లోను అలాగే స్టార్టింగ్లోను కూడా. అలాగే ఇప్పుడు ఇది సూది కిందకు ఉంది కదా, నాకు సూది పైకి కావాలి. అదిగో సగం కుట్టేసిన తర్వాత సూది మనకి కిందకి దింపుకొని మళ్ళీ మనం కార్నర్స్లో అది ఇలా తిప్పుకుంటాం కదా, అప్పుడు సూది కిందకి దింపుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి. మనం ఎలా కావాలంటే అలాగా కుట్టేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చూసారా, ఇది మనకి నార్మల్ మిషన్ మీద కూడా పడుతుంది. కాకపోతే మనం పక్కన ఇలా సైడ్ని తిప్పుకుంటాం నార్మల్ మిషన్కి అయితే. కాకపోతే దీనికి ఇక్కడ చిన్న బటన్ ఇచ్చారు కాబట్టి ఈ బటన్ యూస్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మనకి లైట్ ఎప్పుడు వెలుగుతూ ఉండడం వల్ల సూదిలో దారం అది ఊడిపోయినా ఎప్పటికప్పుడు ఎంత నైట్ టైం అయినా సరే ఎలాంటి వాళ్ళైనా సరే సూదిలో దారం ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ లైట్ వద్దు అనుకుంటే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఏంటంటారు డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మనకి బల్బు గుర్తు కనిపిస్తుంది కదా, దీన్ని ఆపేసుకుంటే ఇక్కడ మనకి లైట్ అనేది ఆగిపోద్ది అనమాట. మనకి డిమ్ కావాలంటే డిమ్గా పెట్టుకోవచ్చు, ఫుల్ లైటింగ్ కావాలంటే ఫుల్ లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ స్పీడ్ని పెంచుకోవడానికి, ఇది స్పీడ్ని పెంచుకోవడానికి, ఇది స్పీడ్ని తగ్గించుకోవడానికి. ఈ రెండు పిఎస్ అనేవి మాత్రం నన్ను ఏమి యూజ్ చేయొద్దన్నారండి మెకానిక్ అనే అతను. ఇంకా అది అయితే మేము వాడలేదనమాట. తర్వాత ఈ మిషన్కి మనం ఆయిల్ అనేది మన చేతితో ఎక్కడ వేయక్కర్లేదు, అసలు ఆయిల్తో పని లేదు. అసలు నార్మల్గా మిషన్కి అయితే ఆయిల్ వేస్తే కానీ పని చేయదు కదా, మనకి ఆయిల్ చేసుకోవడం తుడుచుకోవడం అనేది పెద్ద పని కింద ఉంటుంది. కానీ దీనికి అలా కాదండి. ఇదిగో ఇలా చూపించమ్మా, చూసారు కదా, ఆయిల్ అంతా అడుగున ఇలా వేసేస్తారనమాట. ఇది కొంచెం దూరంగా ఉండు. ఇదిగో ఇంత 1/2 లీటర్ డబ్బా ఉంటుంది కదా, ఇది వేసారండి స్టార్టింగ్ అయితే. ఈ డబ్బా మళ్ళీ నేను ఎందుకు ఉంచానంటే ఈ ఆయిల్ చూసారా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ ఆయిల్ మార్చాలన్నమాట. నేను ఆల్రెడీ కొత్తది తీసుకున్నాను, దీన్ని ఇంకా మార్చలేదు. సో ఇది మార్చాలి. ఆల్రెడీ తీసుకున్నాను. ఈ పాత ఆయిల్ అనేది మనం నార్మల్ మిషన్స్ ఉంటాయి కదా, జిగ్జాగ్ మిషన్ అలాగే ఓవర్లాక్ మిషన్, వీటికి వాడుకోవచ్చు అని చెప్పారండి. అందుకని ఈ డబ్బా అలాగే ఉంచారనమాట పాడేయకుండా. ఈ తీసేసిన ఆయిల్ని నేను ఇందులో వేస్తాను, అలాగే కొత్త ఆయిల్ని ఇందులో వేసేస్తాను. ఓకేనా. ఇది కొంచెం హెడ్ బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రిపేర్కి అది తీసుకెళ్ళాలి అన్నా చేయాలన్నా చాలా కష్టమండి. అదే ఉషా మిషన్ అయితే మాత్రం మనకి ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం అయినా సరే, అంటే ప్రాబ్లం రాదు, ఒకవేళ వచ్చినా ఇంటికే వచ్చి రిపేర్ చేస్తారట డీలర్ చెప్పారు. మరి అది అంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ చూద్దామండి. అసలు రిపేర్ అనేది రాలేదు కాబట్టి నాకు ఇంతవరకు ఈ విషయం అయితే తెలియదు, నేను కన్ఫర్మేషన్ చెప్పలేనమాట. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంటికి వచ్చి రిపేర్ చేస్తామండి. అదే జాక్ మిషన్ అయితే మాత్రం మీరు హెడ్ పట్టుకొని వెళ్ళాలి. హెడ్ అనేది చాలా బరువు ఉంటుంది, అంటే 36 kgs అలా ఉంటుందటండి. అందుకని చెప్పి అది తీసుకోలేదు నేను, ఉషా మిషనే తీసుకున్నాను. ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చేస్తాను అంటున్నారు కదా ఇంటికి వచ్చి అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో నా మిషన్ మీకు ఎలా అనిపించింది రివ్యూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతకీ మర్చిపోయాను, దీని కాస్ట్ వచ్చి నేను 24,500కి తీసుకున్నానండి. 24,500కి తీసుకున్నాను, అది కూడా ఈఎంఐ మీద. అసలు డౌన్ పేమెంట్ 0 అనమాట, నేను అసలు రూపాయి కూడా కట్టలేదు. దసరా రోజున తీసుకున్నాను, ఇంకా 1 year కూడా అవ్వలేదన్నమాట. కాస్ట్ కూడా చెప్పాను, ఇది ఎలా పనిచేస్తుంది అనేది చెప్పాను, మీకు కుట్టు ఎలా పడుతుంది అని చూపించాను, మొత్తం అంతా చూపించానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.